Good morning everyone. My name is Chiranjeev Patnaik. I am lecturer in English. Welcome to Sri Acharya. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఒక సెంటెన్స్ని మనం ఏ విధంగా పాజిటివ్లోని నెగిటివ్లోని క్వశ్చన్లోని నెగిటివ్ క్వశ్చన్లోని ఎలా మనం చేంజ్ చేయాలి. దిస్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. ఎందుకంటే ఏ కాంపిటేటివ్ వాళ్ళు ప్రిపేర్ అయినా సరే వాళ్ళు కేజీ నుంచి పీజీ వరకు లేదనుకుంటే ఏ కాంపిటేటివ్ ప్రిపేర్ అయినా సరే ఈ టాపిక్ అనేటువంటిది చాలా వరకు ఉపయోగపడుతుంది. మోరోవర్ మనం తీసుకుంటే లాస్ట్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో అయితేనేమి, రైల్వేలో అయితేనేమి, బ్యాంక్స్లో అయితేనేమి, మన రీసెంట్గా జరిగే టెట్ ఎగ్జామినేషన్లో అయితేనేమి వీటి గురించి ఖచ్చితంగా మనకి 1 or 2 మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం ఆ సెంటెన్స్ని ఏ విధంగా చేంజ్ చేయొచ్చు, సెంటెన్స్లో ఉండే పాజిటివ్ ఇస్తే దాన్ని నెగిటివ్లో ఎలా చేంజ్ చేయాలి, నెగిటివ్ ఇస్తే ఇంట్రాగేటివ్ క్వశ్చన్లో ఎలా యూజ్ చేయాలి, పాజిటివ్ ఇస్తే క్వశ్చన్లో ఎలా యూజ్ చేయాలి అనేటువంటిది ఈరోజు మనం క్లుప్తంగా నేర్చుకుందాం. ఎస్, ఎవ్రీబడి లిజన్. సెంటెన్స్ మీన్స్ ఇట్ ఈజ్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ కంప్లీట్ మీనింగ్. ఏవైతే కొన్ని పదాలు కలిసి ఉంటాయో ఆ కొన్ని పదాలతో ఏర్పడేటువంటి కంప్లీట్ మీనింగ్ వచ్చేటువంటి ఏదైతే వాక్యాన్ని అంటామో దాన్నే మనం సెంటెన్స్ అంటాం. సింప్లీ కాల్డ్ ఇట్ ఈజ్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ కంప్లీట్ మీనింగ్. ఇక్కడ మనం తీసుకుంటే సెంటెన్స్లో మనం తీసుకున్నట్లయితే 4 కేటగిరీస్ అనేటువంటిది ఈరోజు క్లుప్తంగా మనం నేర్చుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ పాజిటివ్. మొదటిది ఏమనుకుంటున్నామంటే పాజిటివ్. సెకండ్ వన్ ఈజ్ నెగటివ్. సెకండ్ వన్ మనం ఏమనుకుంటున్నామంటే నెగటివ్. థర్డ్ వన్ ఈజ్ క్వశ్చన్, అంటే పాజిటివ్లో క్వశ్చన్ ఎలా మార్చాలి. రెండవది ఏంటంటే నెగిటివ్ క్వశ్చన్. వీటిని చాలా క్లుప్తంగా ఆలకించండి. మనకి టెట్ ఎగ్జామినేషన్లో పాజిటివ్ ఇచ్చాడు, పాజిటివ్ నుంచి క్వశ్చన్లో ఎలా ఫ్రేమ్ చేయాలి, లేదా నెగిటివ్ ఇస్తాడు, దీన్ని ఇంట్రాగేటివ్ క్వశ్చన్లో ఎలా ఫ్రేమ్ చేయాలనేటువంటిది మనం ఈరోజు క్లుప్తంగా నేర్చుకుందాం. ఎస్, పాజిటివ్ అనేటువంటిది ఎప్పుడు కూడా మనం చెప్పాలంటే సెంటెన్స్లో పాజిటివ్ అనేటువంటిది ఏర్పడాలి అంటే ఒక సబ్జెక్ట్కి తర్వాత మనకి హెల్పింగ్ వెర్బ్ కానీ మెయిన్ వెర్బ్ కానీ ఉండాలి. ఇది క్లారిటీగా గమనించాలి ఎవ్రీవన్. ఫస్ట్ వన్, మనం సెంటెన్స్ అనేటువంటిది పాజిటివ్ అవ్వాలంటే అసలు పాజిటివ్ అంటే ఏంటంటే ఆ సెంటెన్స్లో ఒక నాట్ అనేటువంటిది లేకుండా మనం చూసుకోవాలి. ఏ సెంటెన్స్లో అయితే నాట్ అనేటువంటిది ఉండదో దాన్నే మనం ఏమంటామంటే పాజిటివ్ అంటాం. అంటే నాట్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే నో, నాట్, నెవర్, ఈ 3 ఉంటేనే నాటా అనుకుంటారు. ఈ 3 కాదండి, నో, నాట్, నెవర్తో పాటు మనం కొన్ని విషయాలు, కొన్ని పదాలు అయితే నేర్చుకోవాలి, కొన్ని వర్డ్స్ అయితే నేర్చుకోవాలి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే లిటిల్. లిటిల్ అని ఎక్కడున్నా సరే సెంటెన్స్లో దాన్ని మనం ఏంటంటే నెగిటివ్గా తీసుకోవాలి. రెండవది ఏంటంటే హార్డ్లీ. హార్డ్లీ అనేటువంటిది ఏది ఉన్నా సరే నెగిటివ్గానే తీసుకోవాలి. థర్డ్ వన్ ఏంటంటే ఫ్యూ, FEW, ఫ్యూ అనేటువంటిది కూడా మనకి నెగిటివ్గానే తీసుకోవాలి. అలాగే రేర్లీ, సెల్డమ్, నెవర్. అర్థమవుతుందా? సో నథింగ్, నో వన్, నోబడీ, నో, నాట్, నెవర్, ఈ వర్డ్స్ అన్నిటినీ కూడా మనం నెగిటివ్గానే తీసుకోవాలి. ఆ నెగిటివ్ వర్డ్స్ అనేటువంటివి ఒక స్టేట్మెంట్లో లేకుండా ఉంటే వాటిని మనం ఏమంటామంటే పాజిటివ్. అంటే పాజిటివ్ అంటే ఏంటంటే సబ్జెక్టు తర్వాత హెల్పింగ్ వెర్బ్ కానీ మెయిన్ వెర్బ్ కానీ ఉండాలి. అట్ ద ఎండ్ ఆఫ్లో ఫుల్ స్టాప్ అనేటువంటిది ఉండాలి. చూసుకోండి, ఎప్పుడు కూడా పాజిటివ్ స్టేట్మెంట్ అనేటువంటిది సబ్జెక్టు తర్వాత హెల్పింగ్ వెర్బ్ కానీ మెయిన్ వెర్బ్ కానీ ఉండాలి, ఎండింగ్లో ఫుల్ స్టాప్ అనేటువంటిది ఉండాలి. దిస్ ఈజ్ కాల్డ్ పాజిటివ్ స్టేట్మెంట్. సెకండ్ వన్ అనేటువంటిది ఏంటంటే నెగిటివ్. నెగిటివ్ సెంటెన్స్ని మనం ఎలా అప్రోచ్ అవ్వాలంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. సీ కెన్ స్విమ్ అక్రాస్ ద రివర్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి స్టేట్మెంట్లో సీ కెన్ స్విమ్ అక్రాస్ ద రివర్ అని ఇచ్చాడు. ఈజ్ ఇట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని క్వశ్చన్ వస్తే మనం దీన్ని ఏం చెప్పాలంటే పాజిటివ్ అని చెప్పాలి. ఎందుకు పాజిటివ్ చెప్పాలంటే దీంట్లో ఎక్కడ కూడా నాట్ అనేటువంటిది లేదు. నాట్ అనేటువంటి వచ్చేటువంటి మీనింగ్ వచ్చేటువంటి వర్డ్స్ కూడా లేవు. సపోజ్ లిటిల్ కానీ ఫ్యూ కానీ ఇలాంటివి ఏవి కూడా లేవు. నో, నాట్, నెవర్ లాంటి వర్డ్స్ కూడా లేవు. సో దిస్ ఈజ్ కాల్డ్ పాజిటివ్. ఈ పాజిటివ్ స్టేట్మెంట్ అనేటువంటిది మనం ఖచ్చితంగా ఎండింగ్లో ఫుల్ స్టాప్ పెడుతున్నాం. ఫుల్ స్టాప్ అనేటువంటిది పెట్టాలి అంటే ఎండింగ్లో ఒక సబ్జెక్ట్. ఎస్, మనకి సెంటెన్స్ అనేటువంటిది ఏముంటుంది? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇదే కదా మనకు ఉండేటువంటి మెయిన్ స్ట్రక్చర్, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్లో మనకి ఇక్కడ ఉండేటువంటి సబ్జెక్ట్ తీసుకున్నాం, షీ అనేది.
అంటే ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత మనకి ఏముండాలన్నాను, హెల్పింగ్ వెర్బ్ లేదా మెయిన్ వెర్బ్ అనేటువంటిది ఉండాలి. ఇక్కడ తీసుకుంటే కెన్ స్విమ్ అనేటువంటిది, ఇక్కడ కెన్ అనేటువంటిది హెల్పింగ్ వెర్బ్, స్విమ్ అనేటువంటిది మెయిన్ వెర్బ్. సో ఇక్కడ మనం తీసుకుంటే సబ్జెక్టు తర్వాత హెల్పింగ్ వెర్బ్ అనేటువంటిది ఉంది, ఎండింగ్లో ఫుల్ స్టాప్ ఉంది, కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే పాజిటివ్ స్టేట్మెంట్ అని పిలుస్తున్నాం. దీన్ని మనం నెగిటివ్లో మార్చాలి అని అంటే ఖచ్చితంగా నెగిటివ్ని ఎప్పుడు యూజ్ చేయాలంటే ఒక హెల్పింగ్ వర్బ్కి ఒక మెయిన్ వెర్బ్కి మిడిల్లో మాత్రమే నాట్ అనేటువంటిది యూజ్ చేయాలి, ఎండింగ్లో ఫుల్ స్టాప్ పెట్టాలి. అరే ఓకే, ఇప్పుడు చూడండి, ఒక నెగిటివ్ స్టేట్మెంట్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్కి ఒక మెయిన్ వెర్బ్కి మిడిల్లో నాట్ అనేది యూజ్ చేయాలి, అప్పుడే ఎండింగ్లో అనేటువంటిది ఫుల్ స్టాప్ రావాలి. సపోజ్ సీ కెన్ స్విమ్ అక్రాస్ ద రివర్ అనే దానికి మీరు నెగిటివ్లో రాయాలనుకోండి, వాడు ఏమంటాడు, సీ కెన్ స్విమ్ నాట్ అక్రాస్ ద రివర్, లేదా సీ నాట్ కెన్ స్విమ్ అక్రాస్ ద రివర్, నాట్ సీ కెన్ స్విమ్ అక్రాస్ ద రివర్, సీ కెనాట్ స్విమ్ అక్రాస్ ద రివర్ అని 4 ఆప్షన్స్ ఇస్తే చాలామంది ఏం చేస్తామంటే చిన్నప్పటి నుంచి మనం ఏదో స్పోకెన్గా నేర్చుకుని ఏదో చేసుకున్నట్లయితే సీ కెనాట్ స్విమ్ అక్రాస్ ద రివర్ అనే ఐడియా వచ్చి రాసేస్తాం. కానీ మన అకార్డింగ్ టు గ్రామటికల్ రూల్స్ ప్రకారంగా వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉందో, మెయిన్ వెర్బ్ ఏదైతే ఉందో దాన్ని మిడిల్లో మనం ఏంటి యాడ్ చేయాలంటే నాట్ అనేది యాడ్ చేయాలి. అర్థమవుతుందండి? కెన్కి స్విమ్కి మధ్యలో మనం నాట్ యాడ్ చేయడం వల్ల దీన్ని నెగిటివ్గా పిలుస్తున్నాం. అంటే అప్పుడు మనం ఏం రాయాలి, సీ కెన్ నాట్, కెనాట్ మీన్స్ కాంట్, స్విమ్ అక్రాస్ ద రివర్, అప్పుడు దీన్ని మనం ఏమని పిలుస్తామంటే నెగటివ్, చివరిని ఫుల్ స్టాప్ అనేటువంటిది యాడ్ చేయాలి. అర్థమవుతుందా? సీ కెన్ స్విమ్ అక్రాస్ ద రివర్ అనే పాజిటివ్ స్టేట్మెంట్ మనం నెగిటివ్లో మార్చాలనుకుంటే సీ కెనాట్ స్విమ్ అక్రాస్ ద రివర్, సపోజ్ దీనికి క్వశ్చన్లో మార్చాలి. సీ కెన్ స్విమ్ అక్రాస్ ద రివర్ అనేటువంటి పాజిటివ్ స్టేట్మెంట్ని మనం క్వశ్చన్లో మార్చేటప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, సపోజ్ ఇక్కడ మీకు ఒక 2 క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఎస్, ఫస్ట్ వన్ ఏమిచ్చాడంటే హౌ ఓల్డ్ యు ఆర్ అన్నాడు. సెకండ్ వన్ ఏమంటున్నాడంటే హౌ ఓల్డ్ ఆర్ యు అంటున్నాడు. సో చాలామంది ఈ రెండిట్లో విచ్ వన్ ఈజ్ ద రైట్ అని అడిగితే సెకండ్ వన్ రైట్ అంటారు, ఫస్ట్ వన్ రాంగ్ అంటారు. ఎందుకు అలా వచ్చింది, ఫస్ట్ వన్ అనేది రాంగ్ సెకండ్ వన్ రైట్ అని ఎందుకు అడిగితే చాలామందికి ఆన్సర్ తెలియదు. అంటే మేము చిన్నప్పటి నుంచి మేము 1వ తరగతి నుంచి 2వ తరగతి నుంచి చదివేటప్పుడు మాకు హౌ ఓల్డ్ ఆర్ యూ నేర్పారు సార్, మాకు ఈ హౌ ఓల్డ్ యు ఆర్ అని నేర్పలేదు సార్, అందుకే మాకు ఈ హౌ ఓల్డ్ ఆర్ యూ అనే వచ్చని అంటారు. మరో క్వశ్చన్ వేద్దాం. మరో క్వశ్చన్ వేసేసరికి వాట్ యు ఆర్ డూయింగ్ అంటాడు. నెక్స్ట్ వన్ వాట్ ఆర్ యూ డూయింగ్ అని ఇచ్చాడు. ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఫస్ట్ వన్ ఈజ్ వాట్ యు ఆర్ డూయింగ్, సెకండ్ వన్ వాట్ ఆర్ యూ డూయింగ్ అని ఇచ్చాడు. వాట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగాడు అనుకోండి, చాలామంది ఏమంటారు ఎస్ వాట్ ఆర్ యూ డూయింగ్ సార్ అంటారు, వాట్ యు ఆర్ డూయింగ్ రాంగ్ సార్ అంటారు. మరి ఎందుకు అలా స్టేట్మెంట్ రైట్ వచ్చింది, ఇక్కడ ఎందుకు రాంగ్ వచ్చిందని ఎవరైనా క్వశ్చన్ చేస్తే వీ నో ఆన్సర్, అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. మన దగ్గర ఎలాంటి ఆన్సర్ అయినటువంటిది చెప్పలేని పరిస్థితిలో చాలామంది ఆస్పిరెంట్స్ అనేవారు ఈరోజు నేను చూస్తున్నాం. సో సింపుల్ అండి. ఫస్ట్ వన్ ఏంటంటే ఏదైతే సబ్జెక్టు తర్వాత హెల్పింగ్ వెర్బ్ కానీ మెయిన్ వెర్బ్ కానీ ఉందో దాన్ని మనం పాజిటివ్ స్టేట్మెంట్ అంటాం. ఎప్పుడైతే మనకి ఒక హెల్పింగ్ వెర్బ్కి మెయిన్ వెర్బ్కి మధ్యలో నాట్ పెడతామో దాన్ని నెగిటివ్ స్టేట్మెంట్ అంటాం. క్వశ్చన్ రాయాలి అనుకుంటే జాగ్రత్త ఆలకించండి. క్వశ్చన్ అనేటువంటిది ఫార్మేషన్ అవ్వాలి అని అంటే మనం చేయాల్సింది ఏంటంటే సబ్జెక్ట్కి ముందు హెల్పింగ్ వెర్బ్ అనేది ఉండాలి. దిస్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సబ్జెక్ట్కి ముందు ఏముండాలి చెప్పండి, హెల్పింగ్ వర్బ్ అనేది ఉండాలి. సబ్జెక్ట్కి ముందు హెల్పింగ్ వెర్బ్ ఉండి ఎండింగ్లో క్వశ్చన్ అనేది ఏర్పడుతుంది. మరి ఓకే, ఒక సబ్జెక్ట్కి ముందు హెల్పింగ్ వెర్బ్ అనేది యూజ్ చేయాలి. సపోజ్ ఇక్కడ సీ కెన్ స్విమ్ అక్రాస్ ద రివర్ అని ఇచ్చాడు. హియర్ సబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్. ఈ హెల్పింగ్ వెర్బ్ అనేటువంటి కెన్ అనేటువంటిది సబ్జెక్ట్కి ముందు యూజ్ చేసాం అనుకోండి. సపోజ్ కెన్ సీ స్విమ్ అక్రాస్ ద రివర్, అప్పుడు ఇది ఏమవుతుందంటే పాజిటివ్ క్వశ్చన్. మరి ఓకే, కెన్ సీ స్విమ్ అక్రాస్ ద రివర్, ఎస్ దిస్ ఈజ్ కాల్డ్ క్వశ్చన్ స్టేట్మెంట్. అంటే క్వశ్చన్ అనేటువంటిది మనం ఫామ్ చేయాలంటే ఒక సబ్జెక్ట్కి ముందు హెల్పింగ్ వెర్బ్ అనేది యూజ్ చేయాలి. దట్ ఈస్ ద రైట్ వన్. మరి ఇక్కడ తీసుకున్నట్లయితే చూడండి, వాట్ యు ఆర్ డూయింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్, ఇక్కడ యు అనేటువంటిది సబ్జెక్ట్, ఇక్కడ ఆర్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్. సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉంది కదా, అందుకే ఇక్కడ క్వశ్చన్ అనేది పెట్టాం కాబట్టి రాంగ్ ఆన్సర్.
ఎందుకు ఇక్కడ సబ్జెక్ట్ ఏదైతే ఉందో సబ్జెక్ట్కి ముందు ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేసాం కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ వన్. అంటే ఇక్కడ మనకి క్వశ్చన్ పెట్టాలి, ఇక్కడ పెట్టకూడదు అనుకుంటే ఇక్కడ మనకి యు తర్వాత ఆర్ ఉంది, అంటే యు అనే సబ్జెక్ట్ తర్వాత ఆర్ ఉంది కాబట్టి ఇక్కడ ఫుల్ స్టాప్ పెడితే రైట్ ఆన్సర్. మళ్ళీ చూడండి నాన్న, ఇక్కడ యు అనేటువంటి సబ్జెక్ట్ అనేది ఉంది కదా, సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ పెట్టాడు. సో ఇక్కడ ఏంటంటే ఫుల్ స్టాప్ అనేటువంటిది యూజ్ చేసామనుకోండి, దిస్ ఇస్ ద రైట్ వన్. బట్ ఇక్కడ మనకి క్వశ్చన్ అనేటువంటిది ఫామ్ చేసేటప్పుడు సబ్జెక్ట్కి ముందు ఎప్పుడు కూడా హెల్పింగ్ వెర్బ్ అనేది ఉండాలి. దీన్ని నెగిటివ్ ఇంట్రాగేటివ్లో మాట్లాడేటప్పుడు చూడండి, ఇక్కడ ఎవరున్నారు, ఇక్కడ కెనాట్. కెనాట్ అనేది నెగిటివే కదా, ఈ నెగిటివ్ స్టేట్మెంట్ని సబ్జెక్ట్ ముందు తీసుకురావాలి. ఎస్, ఇక్కడ మనం ఏం చెప్పాలంటే కాంట్ సీ స్విమ్ లేదా కెనాట్ సీ స్విమ్ అక్రాస్ ద రివర్, అప్పుడు దాన్ని ఏమంటామంటే నెగిటివ్ క్వశ్చన్ అని చెప్పేసి మనం అంటాం. ఎస్, పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్. పాజిటివ్ అనేటువంటిది ఎప్పుడు కూడా సబ్జెక్టుకి తర్వాత హెల్పింగ్ వెర్బ్ కానీ మెయిన్ వెర్బ్ కానీ ఉందో లేదో చెక్ చేయాలి. రెండోది ఏంటంటే నెగిటివ్ అనేటువంటిది యూజ్ చేసేటప్పుడు ఒక హెల్పింగ్ వెర్బ్కి మెయిన్ వెర్బ్కి మిడిల్లో నాట్ పెట్టి ఎండింగ్లో ఫుల్ స్టాప్ పెట్టాలి. థర్డ్ వన్ అనేటువంటిది పాజిటివ్ క్వశ్చన్ యూజ్ చేసేటప్పుడు ఒక సబ్జెక్ట్కి ముందు హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేయాలి, ఎండింగ్లో క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఫోర్త్ వన్ అనేటువంటిది నెగిటివ్ క్వశ్చన్ యాడ్ చేసేటప్పుడు ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్కి ముందు హెల్పింగ్ వెర్బ్తో పాటు నాట్ అనేటువంటిది యూజ్ చేసి ఎండింగ్లో క్వశ్చన్ మార్క్ పెట్టాలి. దిస్ ఈస్ కాల్డ్ నెగిటివ్ క్వశ్చన్. పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్. సపోజ్ మరో ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ నో what this word means అని ఇచ్చాడు. నెక్స్ట్ I know what means this word అని ఇచ్చాడు. ఇలా మనకి 2 స్టేట్మెంట్స్ అనేటువంటిది ఇచ్చాడు. వన్స్ అగైన్ I know what this word means అని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. I know what means this word అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎండింగ్లో 2 ఫుల్ స్టాప్స్ అనేటువంటిది యాడ్ చేశాడు. ఇందులో విచ్ వన్ ఈజ్ ద రైట్ వన్ అంటాడు. విచ్ వన్ ఈజ్ ద రైట్ వన్ అంటే ఇక్కడ మనకి ఎవరున్నారండి, ఇక్కడ దిస్ వర్డ్ అనేటువంటిది ఏమొచ్చింది, సబ్జెక్ట్. ఇక్కడ ఎవరున్నారండి, దిస్ వర్డ్ అనేటువంటిది సబ్జెక్ట్ వచ్చింది. ఇక్కడ మనం తీసుకుంటే దిస్ ఈజ్ కాల్డ్ మెయిన్ వర్బ్. ఇక్కడ ఎండింగ్లో మనకి ఎవరున్నారు, ఇక్కడ ఫుల్ స్టాప్. మనకి ఎండింగ్లో ఫుల్ స్టాప్ అనేటువంటిది ఉంటే దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి. దిస్ సెంటెన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ పాజిటివ్ స్టేట్మెంట్. ఈ పాజిటివ్ స్టేట్మెంట్ అనేటువంటిది రైటా రాంగ్ అని మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఐ నో వాట్, ఇక్కడ 2 స్టేట్మెంట్స్ని వాట్ అనే కంజెక్ట్తో కలపబడుతుంది. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే దిస్ వర్డ్ అనేటువంటి సబ్జెక్ట్ తర్వాత ఎవరున్నారు, ఇక్కడ వర్బ్ ఉంది. ఇక్కడ సబ్జెక్ట్కి ముందు వర్బ్ ఉంది. క్వశ్చన్ మార్క్ ఎండింగ్లో ఉంటే సబ్జెక్ట్కి ముందు వర్బ్ ఉంటే దిస్ ఇస్ ద రైట్ వన్. కానీ మనకి ఎండింగ్లో ఏమి ఇచ్చాడు, ఫుల్ స్టాప్ అనేటువంటిది ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా సబ్జెక్ట్ తర్వాత వర్బ్ అనేటువంటిది రావాలి. సో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ వాట్ ఈస్ ద రైట్ అనేటువంటి మనం తీసుకున్నట్లయితే ఐ నో వాట్ దిస్ వర్డ్ మీన్స్ అనేటువంటిది కరెక్ట్ స్టేట్మెంట్. మరి మీరు నాకు ఒక క్వశ్చన్ వేయచ్చు, సార్ ఇప్పుడు మనకి ఒక స్టేట్మెంట్లో హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్ ఇచ్చాడు కదా సార్, ఈజీగా మనం రాయగలుగుతున్నాం. సపోజ్ దే ఆర్ గోయింగ్ టు స్కూల్ అని ఇచ్చాడు, దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్. మరి దీని నెగిటివ్ అంటే దే ఆర్ నాట్ గోయింగ్ టు స్కూల్ రాయగలం సార్. క్వశ్చన్లో అంటే ఆర్ దే గోయింగ్ టు స్కూల్ అని రాయగలం సార్. నెగిటివ్ క్వశ్చన్లో ఆరింటి దే గోయింగ్ టు స్కూల్ కరెక్ట్ రాయగలం సార్. బట్ మాకు ఇక్కడ ఏంటంటే దే రోట్ అండ్ ఎగ్జామ్ ఎస్టర్డే అన్నాడు సార్. సో దిస్ ఈజ్ కాల్డ్ పాజిటివ్ స్టేట్మెంట్ అని మీరే చెప్పారు కదా. ఎందుకంటే దే అనేటువంటిది సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ తర్వాత మనకి మెయిన్ వర్బ్ ఉంది కదా. మెయిన్ వర్బ్ అనేటువంటిది మనకి తీసుకుంటే ఎండింగ్లో ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి దీన్ని పాజిటివ్ స్టేట్మెంట్ అంటున్నారు. ఓకే, మరి దీన్ని మేము నెగిటివ్లో రాయాలంటే హౌ ఈజ్ పాసిబుల్ అంటే ఏం లేదండి, చాలా ఈజీ. ఎస్, ఇక్కడ V2 అనేది ఉంది కదా, రోట్ అనేది. చాలామంది ఏంటి దే నాట్ రోట్ అన్ ఎగ్జామ్, లేదా దే రోట్ నాట్ అన్ ఎగ్జామ్ ఎస్టర్డే, లేదనుకున్నట్లయితే దే రోట్ అన్ ఎగ్జామ్ నాట్ ఎస్టర్డే, లేదా నాట్ దే రోట్ అన్ ఎగ్జామ్ ఎస్టర్డే. ఇలా ప్రయోగాలు చేస్తుంటారు, ఎందుకు మనకి తెలియనప్పుడు. సో వీటిని చేయాలంటే ఈ ఫార్ములాస్ అందరికీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఫస్ట్ వన్ అనేటువంటిది V1 అనేటువంటిది వచ్చింది అనుకోండి, వర్బ్ 1. దానికి మీరు నెగిటివ్లో రాసేటప్పుడు డూ ప్లస్ నాట్ ప్లస్ V1, దిస్ ఈజ్ కాల్డ్ నెగటివ్. అదే మనం క్వశ్చన్లో రాసేటప్పుడు డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1, దీన్ని మనం క్వశ్చన్ అంటాం. అదే నెగిటివ్ క్వశ్చన్లో అనుకోండి డూ ప్లస్, లేదా నెగిటివ్ క్వశ్చన్లో అనుకున్నట్లయితే డోంట్ ప్లస్
సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే మనం ఇక్కడ దీన్ని నెగిటివ్ క్వశ్చన్గా చెప్తున్నాం. చూడండి అబ్జర్వ్ చేయండి, V1 వచ్చింది. V1కి హెల్పింగ్ వర్బ్ ఎవరు? డూ. లాస్ట్లో V1 వస్తున్నాయి. ఓకే, అబ్జర్వ్ చేయాలి బాగా. ఎస్, సెకండ్ వన్ అనేటువంటిది V2 వచ్చింది. V2 వచ్చేటప్పుడు ఏంటంటే V2కి హెల్పింగ్ వర్బ్ ఏంటంటే డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1 అనేటువంటిది మనం నెగిటివ్గా తీసుకోవాలి. దీనికి క్వశ్చన్లో డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 అనేటువంటిది క్వశ్చన్లో చెప్పాలి. డిడ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 అనేటువంటిది నెగిటివ్ క్వశ్చన్లో చెప్పాలి. చూడండి ఇక్కడ V2 వచ్చినప్పటికీ కూడా మనకి డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది. ఎవ్రీథింగ్ కూడా మనం తీసుకుంటే V1 అంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. V1 వచ్చినా V2 వచ్చినా లేదా V1 SRES వచ్చినా ఏదొచ్చినా సరే ఎండింగ్లో మనకి ఎప్పుడు కూడా ఏముంటుందంటే V1. సపోజ్ డస్ ప్లస్ నాట్ ప్లస్ V1, దిస్ ఈస్ కాల్డ్ నెగటివ్. దీన్ని క్వశ్చన్లో డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 అనేది క్వశ్చన్. నెగిటివ్ క్వశ్చన్లో డజంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 అనేటువంటిది నెగిటివ్ క్వశ్చన్. చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలండి వీటిని. చూడండి, V1 SRES వస్తే డస్ హెల్పింగ్ వర్బ్, V1 వస్తే డూ హెల్పింగ్ వర్బ్, V2 వస్తే డిడ్ హెల్పింగ్ వర్బ్. బట్ ఎండింగ్లో మనకి ఎప్పుడు కూడా V1 వస్తాయి. సపోజ్ మొన్న ఏమడిగాడంటే సి రైట్స్ యాన్ ఎగ్జామ్ ఎవ్రీడే అన్నాడు. సో వాటికి నెగిటివ్ అనేసరికి షీ డజంట్ రీడ్సా, షీ డజంట్ రీడింగా, షీ డజంట్ రీడా, షీ డజంట్ రెడ్ అని కాకుండా ఏదో సంథింగ్ అడిగాడు, రీడెడ్ అని. అలాంటివి ఏవైనా అడిగేటప్పుడు ఖచ్చితంగా మీరు ఏంటంటే V1 అనేటువంటిది ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సపోజ్ మనం ఇక్కడ బాగా ఆలోచించినట్లయితే, అబ్జర్వ్ చేసినట్లయితే, సపోజ్ దే ప్లే క్రికెట్ అని ఇచ్చాడు. దే ప్లే క్రికెట్ రెగ్యులర్లీ అనే ఒక పాజిటివ్ స్టేట్మెంట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ కాల్డ్ పాజిటివ్. ఈ పాజిటివ్ స్టేట్మెంట్ని మనం నెగిటివ్లో చేంజ్ చేసేటప్పుడు ఇక్కడ ఎవరున్నారండి? ఇక్కడ V1. సో V1 అనేటువంటిది వచ్చేటప్పుడు ఏం రాయాలి? దే డూ నాట్ ప్లే క్రికెట్ రెగ్యులర్లీ, దిస్ ఈజ్ కాల్డ్ నెగటివ్. మరి ఓకే, అదే క్వశ్చన్లో చెప్పేటప్పుడు డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే అప్పుడు మనం ఏం రాయాలి? డూ దే ప్లే క్రికెట్ రెగ్యులర్లీ, దిస్ ఈజ్ కాల్డ్ క్వశ్చన్. నెగిటివ్ క్వశ్చన్ వచ్చేసరికి ఏం చెప్పాం? డోంట్ అంటే డోంట్ ప్లస్ సబ్జెక్ట్ అంటే ఇక్కడ ఏంటి? దే అంటే డోంట్ దే ప్లే క్రికెట్ రెగ్యులర్లీ, దిస్ ఈజ్ కాల్డ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్. సపోజ్ ఇక్కడ రెండో ఎగ్జాంపుల్ తీసుకుంటే, సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, దే రోట్ యాన్ ఎగ్జామ్ ఎస్టర్డే అని ఇచ్చాడండి. చెక్ ఇట్, దే రోట్ యాన్ ఎగ్జామ్ ఎస్టర్డే, దిస్ ఈజ్ కాల్డ్ పాజిటివ్ స్టేట్మెంట్. దే రోట్ అన్ ఎగ్జామ్ ఎస్టర్డే, దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ స్టేట్మెంట్. దీన్ని మనం నెగిటివ్లో రాయాలనుకుంటే చాలా ఈజీ అండి. చాలామంది ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఏం కాదు, ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ రోట్, రైట్, రోట్, రిటర్న్, ఇవి మనకుండే 3 ఫార్ములాస్. రోట్ అనేటువంటిది V2 వచ్చేటప్పుడు మనం ఏమన్నాం? నెగిటివ్లో డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1 అంటే మనం ఇప్పుడు ఏం రాయాలి? దే డిడ్ నాట్ రైట్ యాన్ ఎగ్జామ్ ఎస్టర్డే, దిస్ ఈజ్ కాల్డ్ నెగటివ్. దీన్ని మనం క్వశ్చన్లో రాసేటప్పుడు ఏం రాయాలి? డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. సో డిడ్ దే రైట్ యాన్ ఎగ్జామ్ ఎస్టర్డే, దిస్ ఈజ్ కాల్డ్ క్వశ్చన్. థర్డ్ వన్ తీసుకుంటే ఏంటి? డిడింట్ అంటే డిడింట్ దే రైట్ అండ్ ఎగ్జామ్ ఎస్టర్డే, దిస్ ఈజ్ కాల్డ్ నెగిటివ్ క్వశ్చన్. అంటే మనకు వాడు ఏది ఇచ్చినా సరే ఫార్ములాస్ అనేటువంటి ఈజీగా మనకు వస్తే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. లాస్ట్లో తీసుకుంటే, లాస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎస్, సి రీడ్స్ ద బైబిల్, సి రీడ్స్ ద బైబిల్ ఎవ్రీ సండే అని ఇచ్చాడండి వాడు. ఎస్, సి రీడ్స్ ద బైబిల్ ఎవ్రీ సండే అని ఇచ్చాడు. దీన్ని మనం నెగిటివ్లో చేంజ్ చేసేటప్పుడు ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ V1 ప్లస్ ఎస్ అంటే V1 SRES. V1 SRES వచ్చినప్పుడు ఏం రాయాలి మనం? డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. సో అప్పుడు మీరు ఏం రాయాలి? సి డస్ నాట్ రీడ్ ద బైబిల్ ఎవ్రీ సండే, దిస్ ఈజ్ కాల్డ్ నెగటివ్. అదే క్వశ్చన్లో చెప్పేటప్పుడు డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 అప్పుడు మనం ఏం రాయాలి? డస్ షీ రీడ్ ద బైబిల్ ఎవ్రీ సండే. అదే నెగిటివ్కి వచ్చేసరికి ఏమొచ్చింది? డజంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే అప్పుడు ఏం రాస్తాం?
డజంట్ ప్లస్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏముంది అక్కడ? సి. రీడ్ ద బైబిల్ ఎవ్రీ సండే. దిస్ ఈస్ కాల్డ్ నెగటివ్ క్వశ్చన్. మొన్న మనకి లాస్ట్లో మనకి ఒక బిట్ అడిగాడండి మనకి. అది కూడా దేంట్లో అంటే ఎన్డీఏ లెవెల్లో అడిగాడు. ఎన్డీఏ లెవెల్లో ఏం బిట్ అడిగాడంటే సి ఆస్క్డ్ మీ వేర్ షీ వాజ్ గోయింగ్ at 10 o'clock yesterday. ఇలా ఓ బిట్ అడిగాడండి. ఇలా ఎండింగ్లో మనకి క్వశ్చన్ మార్క్ పెట్టాడు. ఇప్పుడు చూడండి, ఈరోజు చెప్పే క్లాస్లో మనకి ఎంత ఈజీగా అర్థమవుతుందో. ఏ స్పాటింగ్ ఎర్రర్లో అడిగాడు, బి సి అండ్ నో ఎర్రర్ అని ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి ఒకసారి, సి ఆస్క్డ్ మీ. ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉండేటప్పుడు ఇక్కడ కూడా పాస్ట్ టెన్స్ ఉందా లేదా చూసుకోవాలి. ఎస్, ఇక్కడ వాజ్ గోయింగ్ అని ఉంది, గుడ్. అలాగే అట్ 10 o'clock అంటే ఇట్ వాజ్ గోయింగ్ అన్ యాక్షన్, దట్స్ రైట్. ఇక్కడ మనకి ఎర్రర్ అనేది కనిపించింది, బి అనేటువంటిది ఎర్రర్ కనిపించింది. ఎలా కనిపించింది అంటే మనకి ఎండింగ్లో క్వశ్చన్ మార్క్ ఉంది. క్వశ్చన్ మార్క్ ఉండేటప్పుడు మీకు ఏం చెప్పాం, ఒక సబ్జెక్ట్కి ముందు హెల్పింగ్ వెర్బ్ అనేటువంటిది పెట్టి ఎండింగ్లో క్వశ్చన్ మార్క్ పెట్టాలి అని చెప్పాను. ఇక్కడ మనం తీసుకుంటే షీ అనేటువంటిది సబ్జెక్ట్. సబ్జెక్ట్కి ముందు హెల్పింగ్ వెర్బ్ పెట్టి ఎండింగ్లో క్వశ్చన్ పెడితే రైట్ ఆన్సర్. కానీ ఇక్కడ సబ్జెక్ట్కి తర్వాత పెట్టాడు కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్. సో రైట్ ఆన్సర్ ఏంటంటే ఈ వాజ్ అనేటువంటిది ముందుకు తీసుకురావాలి. ఎస్, వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? సి ఆస్క్డ్ మీ వేర్ వాజ్ షీ గోయింగ్ at 10 o'clock yesterday. బట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందంతా సెంటెన్స్ని మార్చక్కర్లేదు, సెంటెన్స్ని మీరు చేయక్కర్లేదు, ఓన్లీ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఎర్రర్ ఎక్కడుంది అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఉద్యోగం మీదే. సో మా ఆచార్య సెంటర్ని చేయండి, మా ఆచార్య కోచింగ్ సెంటర్ని ఫాలో అవ్వండి. మేము చెప్పేటువంటి వీడియోస్, మేము చేసేటువంటి అన్నింటిని కూడా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీ అందరూ కూడా అనుకున్న లక్ష్యాన్ని మీ అందరూ నెరవేర్చగలరు. వెల్కమ్. థ్యాంక్ యూ వన్ ఎవరీవన్.